సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. మనం ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి, మరియు ఎలా మెయింటైన్ చేయాలి అనేది చెప్పే ఒక ప్రాసెస్ అనమాట. ముందుగా డెఫినిషన్ ప్రకారము వాట్ ఈస్ ఎస్‌డిఎల్‌సి అనేది చూద్దాం. ముందుగా వాట్ ఈస్ ఎస్‌డిఎల్‌సి? ద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఈస్ ఎ ప్రాసెస్ యూజ్డ్ బై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వాళ్ళు ఈ ప్రాసెస్‌ని యూజ్ చేసి ఒక ప్రోడక్ట్‌ని ఎలా డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి మరియు టెస్ట్ అండ్ డిప్లాయ్ చేయాలి అనేది తెలుసుకుంటారు అని చేస్తారు కూడా. ఇట్ ప్రొవైడ్స్ ఎ సిస్టమాటిక్ అప్రోచ్ టు బిల్డింగ్ సాఫ్ట్‌వేర్ దట్ ఎన్‌ష్యూర్స్ క్వాలిటీ, ఎఫిషియన్సీ అండ్ ప్రెడిక్టబిలిటీ. ఇదనేది ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అనమాట. ముందు మనం ప్లాన్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, డిజైన్ చేయాలి, తర్వాత ఇంప్లిమెంటేషన్, డిప్లాయ్‌మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఎస్‌డిఎల్‌సి ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఇదొక స్ట్రక్చర్డ్ అప్రోచ్‌ని ఇస్తుందనమాట ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి. ఇది ఎలా డెవలప్ చేయాలనేది. తర్వాత ఒక సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. కరెక్ట్‌నెస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌ని డిక్రీజ్ చేస్తుందనమాట. ఎందుకంటే మనం ఒక సిస్టమాటిక్ అప్రోచ్‌ని ఫాలో అవుతున్నాం కాబట్టి మనకి ఎనర్జీ క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్తుందనమాట. ప్రాజెక్ట్ మేనేజర్‌ని ఒక ప్రాజెక్ట్ ఎలా మేనేజ్ చేయాలి, టైమ్‌లైన్స్ గాని, రిసోర్సెస్ గాని ఎలా అలొకేట్ చేస్తా అనే విధానాన్ని మార్చేస్తుందనమాట. అలాగే ఒక ప్రాజెక్ట్‌ని అప్‌హోల్డ్ చేసినప్పుడు, టేక్ చేసినప్పుడు కంపెనీ దాని రిస్క్‌ని అండ్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ రేట్‌ని తగ్గిస్తుందనమాట. ఎందుకంటే మనకు సిస్టమాటిక్ అప్రోచ్‌ని ఫాలో అవుతాం కాబట్టి. దీంట్లో మొత్తం మెయిన్‌గా 6 ఫేజెస్ ఉంటాయి. దాన్ని ఎస్‌డిఎల్‌సి ఫేజెస్ అంటారు. ఫస్ట్ ఫేజ్ వచ్చి ప్లానింగ్, సెకండ్ అనాలిసిస్, థర్డ్ డిజైన్, ఫోర్త్ ఇంప్లిమెంటేషన్ దీన్ని మనం కోడింగ్ అని కూడా అంటాము. ఫిఫ్త్ డిప్లాయ్‌మెంట్ అండ్ సిక్స్త్ వచ్చి మెయింటెనెన్స్. ఇప్పుడు ఒక్కొక్క ఫేజ్ గురించి చాలా క్లియర్‌గా నేర్చుకుందాం. ప్లానింగ్. దీని గోల్ ఏంటంటే ముందుగా మనం ఏదైనా ప్రాజెక్ట్‌ని తీసుకున్నప్పుడు ఒక కంపెనీ లేకపోతే ఒక క్లయింట్ వచ్చి ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నప్పుడు దాని ప్రాజెక్ట్ స్కోప్ అంటే ఆ ప్రాజెక్ట్ దేనికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది క్లయింట్ అనేవాడు సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ టీమ్‌కి చెప్పాలనమాట. పోతే ఇది ఎన్ని డేస్‌లో ఇవ్వాలి? అంటే ఒక క్లయింట్‌కి సాఫ్ట్‌వేర్ కంపెనీ చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీ క్లయింట్‌కి ఎన్ని డేస్‌లో రిటర్న్ ఇవ్వాలి ఆ ప్రాడక్ట్‌ని. పోతే ఏమేమి రిసోర్స్ అలొకేట్ చేస్తారు అనేది ప్లానింగ్‌లో డిస్కస్ చేస్తారు. దీంట్లో కీ టాస్క్ వచ్చి ఏంటంటే సాఫ్ట్‌వేర్‌ని ఎందుకు డెవలప్ చేయాలి? అసలు దానివల్ల యూజ్ ఏంటి యూజర్స్‌కి బయట? తర్వాత కాస్ట్ ఎస్టిమేషన్, టైమ్ ఎస్టిమేట్‌ని మనము ఈ ప్లానింగ్‌లోనే డిస్కస్ చేస్తాము. ఒక ప్రాజెక్ట్ చార్టర్ అనేది క్రియేట్ చేస్తాము. ఈ ప్లానింగ్‌లోనే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తారు. ఎస్ఆర్ఎస్ అంటే సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్. సెకండ్ ఫేజ్ వచ్చి అనాలిసిస్. దీని యొక్క గోల్ ఏంటంటే గ్యాదర్ అండ్ డాక్యుమెంట్ డీటెయిల్ సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది చాలా క్లియర్‌గా డిఫైన్ చేస్తారు దీంట్లో. ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి? ఎంతమంది స్టాఫ్ కావాలి? ఏమేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడుతున్నాము? ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ యూజ్ చేస్తాము? ఒక సిస్టమ్ అండ్ ప్రాసెస్ అనాలిసిస్. ఏ సిస్టమ్ వాడుతున్నాము? తర్వాత ఏ గ్రాఫిక్స్ కార్డ్ వాడుతున్నాము? ఏ ప్రాసెసర్ వాడుతున్నాము? అనేది మొత్తం ఒక డాక్యుమెంటేషన్‌లో తయారు చేస్తారు. డిజైన్. ఈ ఫేజ్‌లో వచ్చేసి ఒక హై లెవెల్ ఆర్కిటెక్చర్. అంటే మనము యూజర్ అనేవాడు యాప్‌ని గాని, ఒక వెబ్‌సైట్‌ని గాని యూజ్ చేస్తానంటే అది కేవలం ఆయన చూసి యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. దాన్ని మనం యూఐ అని పిలుస్తాం. యూఎక్స్‌ని యూజర్ ఎక్స్‌పీరియన్స్ అని పిలుస్తాం. ఏ డేటాబేస్ వాడాలి? మాంగోడిబి డేటాబేస్ వాడాలా? ఎస్‌క్యూఎల్ డేటాబేస్ వాడాలా? తర్వాత టెక్నికల్ స్పెక్స్ ఏముంటాయి? ఏ ప్రాసెస్ ఎంతవరకు ఆప్ చేయగలదు? బడ్జెట్ ఎంత? ఏందనేది డిజైన్ ఫీల్డ్‌లో మాట్లాడుకుంటారు. దీంట్లో హై లెవెల్ డిజైన్ అని, లో లెవెల్ డిజైన్ 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్. ఈ ఫేజ్‌లో ఏం చేస్తామంటే యాక్చువల్‌గా మనం డిజైన్ చేసిన ప్రాసెస్ నుంచి లేకపోతే ఫేజ్ నుంచి తర్వాత నెక్స్ట్ ఫేజ్ వచ్చేది ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అనమాట. ఈ ఫేజ్‌లో ఏం చేస్తామంటే డెవలప్ ది యాక్చువల్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. ఏదైతే ఒక క్లయింట్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి ప్రాజెక్ట్ చూపిస్తాడో ఇప్పుడు చేయాల్సిన యాక్చువల్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అనేది ఫోర్త్ ఫేజ్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. దీంట్లో మనకి కోడింగ్ ఉంటుంది డిజైన్‌ని బేస్ చేసుకొని. డిజైన్ ఫేజ్‌లో చేసిన డిజైన్‌ని బేస్ చేసుకొని కోడర్స్ కోడింగ్ చేస్తారు. కోడ్‌ని రివ్యూ చేస్తారు అండ్ వెర్షన్ కంట్రోల్ చేస్తారు. మనము ది బెస్ట్ వెర్షన్ కంట్రోల్ యూజ్డ్ బై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ టుడే ఈస్ గిట్ అండ్ గిట్‌హబ్. తర్వాత యూనిట్ టెస్టింగ్ చేస్తారు. అంటే ప్రతి మాడ్యూల్‌ని టెస్ట్ చేస్తారు. పనిచేస్తుందా లేదా అనేది ఇంప్లిమెంటేషన్‌లో. మనకు టెస్టింగ్ అనేది కూడా ఇంప్లిమెంటేషన్ ఫేజ్‌లోనే వస్తుంది. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ అంటే కోడింగ్ ప్లస్ టెస్టింగ్ అనమాట. టెస్టింగ్ ఫేజ్‌లో మనం ఏం చేస్తామంటే బిల్డ్ చేసిన కోడ్‌లో ఏమైనా ఎర్రర్స్ గాని, బగ్స్ గాని అరైజ్ అవుతున్నాయా? అవ్వబోయే ఛాన్స్ ఉన్నాయా? లేదని ముందు ప్రెడిక్ట్ చేసి టెస్ట్ చేస్తాం.
టెస్టింగ్‌లో మొత్తం 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉండిద్ది. వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనమాట. టెస్టింగ్ ఒక మెయిన్ గోల్ ఏంటంటే బగ్స్‌ని ఫైండ్ ఔట్ చేసి వాటిని ఫిక్స్ చేయడం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే సాఫ్ట్‌వేర్ అనేది డిఫరెంట్ కండిషన్స్‌లో సాలిడ్‌గా వర్క్ అవుతుందనమాట. టైప్స్ ఆఫ్ టెస్ట్ చూసుకున్నట్లయితే యూనిట్ టెస్ట్, ఇంటిగ్రేట్ మిక్స్ టెస్ట్ అండ్ యూజర్ యాక్సెప్ట్ టెస్టింగ్ కోడ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చి యువర్ టెస్ట్ ఇఫ్ అటెండెన్స్ ఈస్ యాక్చువల్లీ రికార్డెడ్ కరెక్ట్‌లీ ఆర్ ఇట్ ఫేక్ ఎగ్జిట్స్ ఆర్ పాసిబుల్. అటెండెన్స్ చెక్ చేసుకునేటప్పుడు మనకు సర్టెన్ టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వాలండి. అంటే మనం అటెండెన్స్ చేసినప్పుడు కరెక్ట్‌గా పడిందా లేదా? వెళ్ళకపోయిన కాలేజ్‌లో అటెండెన్స్ పడిందా? వచ్చినా గాని పడలేదా? ఇవన్నీ టెస్ట్ కేస్‌కి ఒక మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ అనమాట. డిప్లాయ్‌మెంట్. డిప్లాయ్‌మెంట్ మీనింగ్ అర్థం ఏంటంటే, మనం చేసిన ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని అది అందరికి అవైలబుల్‌గా ఉంటుందా లేదా? ఆన్‌లైన్‌లో ఉంటుందా లేదా? ఇంటర్నెట్‌లో అవైలబుల్‌గా ఉంటుందా లేదా? అనేది ద ప్రాసెస్ ఆఫ్ డిప్లాయింగ్ అండ్ ప్రోడక్ట్, సర్విస్ ఆర్ వెబ్‌సైట్ అండ్ యాప్ ఆన్ ది ఇంటర్నెట్ ఈస్ కాల్డ్ ఎ డిప్లాయ్‌మెంట్. రిలీజ్ ద సాఫ్ట్‌వేర్ టు ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అంటే ఇక్కడ ఆ ప్రొడక్ట్‌ని ఆర్ సాఫ్ట్‌వేర్ సర్విస్‌ని ఉపయోగించుకోవాలని ఎండ్ యూజర్స్ అంటాం. దీంట్లో కీ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే, ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్‌ని సెటప్ చేయాలనమాట ఎన్విరాన్మెంట్‌లో. ఒక మంచి ఎన్విరాన్మెంట్‌లో ఇంటిగ్రేటెడ్ డెవలప్డ్ ఎన్విరాన్మెంట్‌లో మన ప్రొడక్ట్‌ని ప్లేస్ చేయాలి. రిలీజ్ మేనేజ్మెంట్, ఆ ట్రాఫిక్ అంటే ఒక యూజర్ అనేవాడు ఏ సర్విస్‌ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నాడు. వీటి గురించి. సో, డిప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదే మెయింటెనెన్స్. దీంట్లో ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని ప్లాన్ చేసిన తర్వాత, రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసిన తర్వాత, డిజైన్ చేసిన తర్వాత, ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత, డిప్లాయ్‌మెంట్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా బగ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మనం వింటూ ఉంటాం. ఆ కుర్రవాడు ఆ బగ్ కనిపెట్టాడు. సో, ఫేస్‌బుక్ ఎంత పే చేస్తుంది. తర్వాత అప్డేట్స్ మనం అప్పుడప్పుడు వింటుంటాం. యాప్‌ని అప్డేట్ చేయమని. ఏం చేస్తారంటే అప్పుడు ఆ యాప్‌లో గాని, ఆ వెబ్‌సైట్‌లో గాని ఉన్న కంటెంట్‌ని ఫిల్టర్ చేస్తారు. ఇంకేమైనా ఎఫిషియెంట్‌గా ఇవ్వచ్చా యూజర్‌కి? ఎఫిషియెంట్‌గా ప్లాన్ చేయొచ్చా? ఇప్పుడు మనం ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్ దాని యూజర్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే యూజర్స్‌కి యాక్సెస్ అనేది చాలా నావిగేట్ అనేది చాలా స్పీడ్‌గా అందించాలి కాబట్టి తర్వాత పర్ఫార్మెన్స్ పెంచడానికి మెయింటెనెన్స్ అనే ఫేజ్‌ని మనం ఎక్కువగా వాడతాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్‌డిఎల్స్‌ని ఉపయోగించుకొని మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అదొక కాలేజ్ అటెండెన్సే. మనందరికీ కాలేజ్‌లో మనం అటెండెన్స్ చెక్ చేసుకుంటాకి ఈఆర్‌పీ అనేది ఉంటుంది. ఈక్యాప్ అని అంటారు. దీన్ని ముందుగా మనము ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ముందుగా మనం ప్లానింగ్ అనమాట. ప్లానింగ్‌లో ఏం చేస్తామంటే డిసైడెడ్ టు మేక్ ఎ మ్యాప్ టు మార్క్ అటెండెన్స్. యాక్చువల్‌గా ఈ ఫేజ్‌లో ఏం చేస్తామంటే మనం ఎందుకు యాప్‌ని వాడాలి? స్టూడెంట్స్ ఎందుకు యాప్‌ని వాడాలి? అంటే లెన్స్‌ని చూసుకోవటానికి, టీచర్స్ అటెండెన్స్‌ని పోస్ట్ చేసుకోవటానికి. అనాలిసిస్. అంటే టీచర్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే టీచర్ అయితే స్టూడెంట్ నేమ్, రోల్ నంబర్. అది స్టూడెంట్ అయితే స్టూడెంట్ రోల్ నంబర్‌తో ఎన్రోల్‌మెంట్ అనేది ఉండాలి. చెక్ చేసుకుంటేకి ఈజీగా ఉండాలి. తర్వాత స్టూడెంట్ మార్క్స్ కనిపించాలా? స్టూడెంట్ గ్రేడ్ కనిపించాలా? స్టూడెంట్ బిహేవియర్ ప్యాటర్న్ కనిపించాలా? అనేది ఇక్కడ రిక్వైర్ చేస్తాం. తర్వాత డిజైన్. దీంట్లో ఏం చేస్తామంటే టీచర్‌కంటూ ఒక సెపరేట్ లాగిన్, స్టూడెంట్‌కంటూ ఒక సెపరేట్ లాగిన్, తర్వాత కాలేజ్ అంటే అటానమస్ బాడీ అంటే టీచర్‌ని, స్టూడెంట్‌ని కూడా కంట్రోల్ చేసే ఒక లాగిన్ పేజెస్, డిఫరెంట్ మాడ్యూల్స్, లైబ్రరీకంటూ ఒక మాడ్యూలు, ఎగ్జామ్ మార్క్స్‌కంటూ ఒక మాడ్యూలు, అటెండెన్స్‌కంటూ ఒక మాడ్యూల్ అనే డిఫరెంట్ మాడ్యూల్స్‌ని క్రియేట్ చేస్తాం, డిజైన్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్‌లో వచ్చేసి ఆ డిజైన్‌ని ఉపయోగించుకుని మనం కోడ్‌ని రాస్తామనమాట. కోడ్‌ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో రాస్తున్నాము, ఏ డేటాబేస్ చూసుకొని రాస్తున్నాము అనేది చూసుకోవాలనమాట. దీంట్లో కోడ్ ద యాప్ యూజింగ్ ఫ్లటర్ ఆర్ ఫైర్‌బేస్. ఈ 2 ఒక టూల్స్ అనమాట. ఈ ఫైర్‌బేస్ అనేది ఓహో! టూల్ సాఫ్ట్‌వేర్‌లో వాడతారు. ఫ్లటర్ అనేది ఇదొక ఫ్రేమ్‌వర్క్. దీన్ని యూజ్ చేసుకొని యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తారు. డిప్లాయ్‌మెంట్. అప్‌లోడ్ యాప్ టు ప్లే స్టోర్ అండ్ గివ్ యాక్సెస్ టు కాలేజెస్. మనం చెప్పుకున్నట్లు ఒక ప్రొడక్ట్‌ని గాని, ఒక సర్విస్‌ని గాని ఎండ్ యూజర్స్‌కి రిలీజ్ ఎండ్ యూజర్స్‌కి అవైలబుల్ చేస్తే దాన్ని డిప్లాయ్‌మెంట్ అంటారు. మెయింటెనెన్స్. ప్రొడక్ట్‌ని గాని, ఆ సర్విస్ గాని మన ఎండ్ యూజర్స్‌కి ఇచ్చిన తర్వాత వాళ్ళ గురించి మనం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. యూజర్స్ అనేవాళ్ళు క్లయింట్‌కి ఫీడ్‌బ్యాక్ ఇస్తారనమాట. క్లయింట్ అనేవాడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. అప్పుడేం చేస్తారంటే వాళ్ళు ఆ ప్రొడక్ట్ గాని, సర్వీసెస్‌లో గాని ఏమైనా బగ్స్ ఉన్నాయా? న్యూ ఫీచర్స్ యాడ్ చేయాలా? యూజర్ నావిగేషన్ చేయలేకపోతున్నాడా? లేకపోతే యూజర్‌కి ఇబ్బంది కలిగించేమైనా ఉన్నాయా? ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఇవన్నీ సాల్వ్ చేసి ఆ ప్రొడక్ట్స్ యొక్క స్పాన్ అనేది పెంచుతారు. ఇంకా దాని ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. పని చేయటంలో గాని, క్వాలిటీ అనేది అష్యూరెన్స్ మంచిగుంటుంది. క్వాలిటీని ఎక్కువగా దానికే వెళ్తారనమాట. సమ్మరీ. ఎస్‌డిఎల్‌సి ఏం చేస్తుందంటే సాఫ్ట్‌వేర్‌ని ఎలా డెవలప్ చేయాలి? స్ట్రక్చర్డ్ వేలో
ప్రిడిక్టబుల్ వేలో అండ్ ఎఫిషియెంట్ మేనర్‌లో మనకు చెప్తుందనమాట. ఇది ఒక ప్రాసెస్ అనమాట. లేదా ఒక సిస్టమాటిక్ అప్రోచ్. ఈచ్ ఫేజ్ హాస్ ఎ పర్పస్. ప్రతి ఫేజ్‌కి ఒక పర్పస్ ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది. స్కిప్పింగ్ వన్ కెన్ లీడ్ టు ఫెయిల్యూర్ ఆర్ బగ్స్. ఏ ఒక్క ఫేజ్‌ని సరే మనం స్కిప్ చేసినట్టయితే మనకు ఫెయిల్యూర్ అయినా అవ్వచ్చు, లేదా బగ్ అయినా క్రియేట్ అవ్వచ్చు. దానివల్ల ఆ ప్రాజెక్ట్ అనేది మధ్యలో ఆగిపోతుంది. థాంక్ యూ.